హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి శ్రీనా ఎస్ఎస్. అందరూ ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నామండి. ఈరోజు మేము కుంభమేళాకి వెళ్తున్నాము. కన్నయ్య 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 ఓం చేస్తున్నావు? తెలంగాణ బార్డర్ దాటినాము. మహారాష్ట్రలో ఉన్నాము. ఇక్కడ పెట్రోల్ బంక్ దగ్గర ఆగి ఫేస్ వాష్ చేసుకుంటున్నాము. నైట్ అంతా జర్నీ అయింది కదా, రెండు డాబాస్ దగ్గర బ్రేక్ తీసుకున్నాము. ఇక్కడ తోటకూర, పచ్చి సొప్పు, గంగాల కూర ఇన్ని ఉన్నాయి. నాని శ్రేష్ఠది పళ్ళు ఊడిపోయింది. నాని ఇగో ఇక్కడ పెడుతున్నా. హాయ్ ఫ్రెండ్స్, నేను అయితే బ్రష్ చేయలేదు. నేను ఒక్క దగ్గర ఆగాను. మేము ఒక దగ్గర ఆగాము. అందరూ తొందరగా దిగి వేప పుల్లతో బ్రష్ చేశారు. వేప పుల్ల నేను చెప్పింది ఎందుకు వెళ్తున్నారు? కొన్ని బ్రష్ చేసుకున్నాము దీంతో. ఇంకా మా నాన్న యూట్యూబ్లో చూసిందంట, కుంభమేళాలో వేప పుల్లలు అమ్ముకొని రోజుకి 50,000 గెయిన్ చేసుకుంటారంట. ఇంకా అందుకే ఈయనది కనిపించినది తీసుకున్నాం. చూడండి, ఇది సోంపు చెట్టు. మా అమ్మమ్మ తెంచుకుంది. చూడండి, మా అక్క తెంచుకుంది. ఇది నాది. Now we reached Nagpur city. ఎంత దూరము వచ్చినా అవే పాత అంగట్లేనా? చూడండి, ఇంత పెద్ద సిటీలో ఉన్న అవే టెంట్లు. మహబూబ్ నగర్ లో కూడా అవే ఉన్నాయి. ఇవి అవుట్స్కట్స్. మెట్రో స్టేషన్, మెట్రో ట్రైన్స్ ఉన్నాయి నాగ్పూర్లో. మెట్రో రైలు విశాఖపట్నం కంటే ముందే, అంటే విశాఖపట్నం కూడా డెవలప్ అయింది. విశాఖపట్నం ఇప్పుడు స్టార్ట్ చేసింది. నందు అంటే అప్పుడు పాతకాలం ఎర్ర బస్. అవసరం లేదు, ఏం కాదు, అట్లా పోయి. ఇప్పుడు మేము నాగ్పూర్ అవుట్స్కట్స్లో వంట చేసుకుంటున్నాము.
ఈ నేను ఈ బాటిల్లో పోసుకుంటే ఏ నీకు వస్తుంది కదా. శ్రేష్ఠ మళ్ళీ జై. ఆకలి వెళ్ళిపోతే తాగాలి. నీకు ఇప్పుడు బాగా అవుతుందా? ఎవరన్నా ఓఆర్ఎస్ అడిగితే చిరుత పులులు ఉంటాయి. ఎప్పుడు ఇప్పుడా? సైకిల్ మీద ఫస్ట్ టైం యాత్ర ప్రయాగరాజ్ కాశీకి అయ్యా. మీ ప్రయాణం విజయవాడ నుంచి స్టార్ట్ అయ్యింది. ఎవరు సో నమస్కారం స్వామి. మీరు రోజుకి ఎన్ని కిలోమీటర్లు తప్పుతారు? 120 కిలోమీటర్స్. 100 నుంచి 150 కిలోమీటర్స్. 150 విజయవాడ నుండి వచ్చిందా? అటువైపు 150 కుదరట్లా. అదేనండి. సో 120 కిలోమీటర్స్ నిర్విరామంగా. ఒకవేళ భోజనం కానీ ఏమైనా అల్పాహారం ఏం దొరకట్లేదు, చాలా ఇబ్బందిగానే ఉంది. 4 రోజులు ఏంది ఇవ్వండి ఇవ్వాల్సిన అప్పు. మీ భిక్ష ఇక్కడ ఎక్కడ ఇచ్చేవాళ్ళు లేరు. భిక్ష ఏ హోటల్లో కూడా లేదు. హోటల్లో కూడా లేదు. ఇప్పుడు ప్రయాగకు బయలుదేరారు. ప్రయాగరాజ్కి మీ చివరి అదే లైక్ మీ డెస్టినేషన్ ఎక్కడ వరకు ఉంది? ప్రయాగరాజ్ కాశీ గయా. గయా గయా. మీరు ఇంతకు ముందు మాల కూడా వేస్తారు శబరిమల. అయ్యప్పమాల తీసుకున్నాను. అయ్యప్పమాల వేస్తారు. 15 టైమ్స్ వెళ్ళా సైకిల్ మీద. ఎన్ని సార్? 15 టైమ్స్. 15 టైమ్స్ సైకిల్ మీదనే వెళ్తున్నాం. 10 days అయినట. మీకు రాను 10 days పట్టింది. నర్మదా రివర్ కనిపించింది, అందుకే ఇక్కడ ఆగాము. చూడండి ఎంతమంది ఉన్నారో. స్టిక్ తీసుకురా. మేము ఇక్కడ నర్మదా నది దగ్గర ఆగాము. ఇక్కడ నర్మదా నదిలో నది స్నానం చేద్దామని ఆగాము. చూడండి ఎంతమంది జనాలు ఉన్నారు. చాలా మంది వచ్చారు. స్నానం చేద్దాం. పదండి నది స్నానానికి వెళ్దాం. బాటిల్ తీసుకోలే చాలా చల్లగా ఉంది. ఇది చూడదు అయిపోతాం మేము. హాయ్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. వారు మునుగుతున్నారు. చూడండి ఫ్రెండ్స్ ఎంత చల్లగా ఉన్నాయో నీళ్ళు. ఇక్కడ హారతి కోసం 60 రూపాయలు పెడితే హారతి, కర్పూరము, ప్రసాదము, అగరబత్తీలు, పూలు అన్నీ ఇస్తారు. వాటితో ఇక్కడ శివయ్యకు అభిషేకం చేసి నర్మదా హారతి ఇవ్వచ్చు.
प्रसाद దూరం దూరం ఉండి ఎట్లా దూరం ఉండి అని ఆడ పెట్టేసి ఇప్పుడే మాట్లాడేసాను. ఇప్పుడు నర్మదా నది టిల్వర్ ఘాట్ దగ్గర ఉన్నాము. ఇక్కడ స్వామివారు ఉన్నారు. ఇక్కడ నర్మదా నది నీళ్ళతో అభిషేకం చేశారు. ప్రయాగరాజ్ వెళ్ళే వాళ్ళందరూ చాలామంది ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని వెళ్తున్నారు. మేము కూడా ఇక్కడ దర్శనం చేసుకొని నైమిషారణ్యం, తర్వాత అయోధ్య, కాశీ, ప్రయాగరాజ్కి వెళ్తున్నాము. అందరు పట్టుకోండి. నాన్న చేయి పట్టుకో, నాని పట్టుకో, కింద దిగు. మెల్ల పెట్టు కిందకి ఇడిసి మొక్కల మొక్కురి మొక్కురి మొక్కురి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. చేసుకోవచ్చు తెలుసా? పైన కూడా పెట్టాలా? కుంకుమ పెట్టు. రైట్ మొక్కు ఇక. ఇక్కడ చూడు ఒకసారి. రైట్ ఇక్కడ చూడు నానే. రైట్